హాయ్ వ్యూవర్స్, ఇప్పుడు మనం సోషల్ మీడియాలో కింగ్ అయిన యూట్యూబ్ గురించి తెలుసుకోబోతున్నాం. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే లేదా నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని ఫ్యాక్ట్స్ వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా పొందండి. అలాగే నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక వీడియో మొదలెట్టేద్దాం. యూట్యూబ్ అనేది వీడియోలను చూడడానికి, ఇతరులతో పంచుకోవడానికి వీలు కల్పించే ఎలక్ట్రానిక్ సామాజిక మాధ్యమిక సంస్థ. దీని ప్రధాన కార్యాలయం అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో శాన్ బ్రూనో అనే నగరంలో ఉంది. దీన్ని మొట్టమొదటిసారిగా 2005 సంవత్సరం ఫిబ్రవరి నెలలో చాద్ హార్లీ, స్టీవ్ చెన్, జావేద్ కరీం అనే ముగ్గురు పేపాల్ సంస్థ మాజీ ఉద్యోగులు ప్రారంభించారు. నవంబర్ 2006లో గూగుల్ సంస్థ దీన్ని $1.65 బిలియన్ కొనుగోలు చేసింది. అప్పటి నుంచి ఇది గూగుల్ ఉపసంస్థగా పనిచేస్తూ వస్తోంది. కంటెంట్: వీడియో క్లిప్లు, టీవీ షో క్లిప్లు, మ్యూజిక్ వీడియోలు, చిన్న డాక్యుమెంటరీ ఫిల్మ్లు, ఆడియో రికార్డింగ్లు, మూవీ ట్రైలర్స్, ప్రత్యక్ష ప్రసారాలు, వీడియో బ్లాగింగ్, విద్యా సంబంధిత వీడియోలు వంటి ఇతర కంటెంటును కలిగి ఉంది. గూగుల్ యాడ్సెన్స్ నుండి ప్రకటనల ద్వారా ఆదాయాన్ని సంపాదిస్తుంది. నీల్ మోహన్ 2023 ఫిబ్రవరి 16న యూట్యూబ్ సీఈఓగా నియమించారు. పేపాల్ సంస్థను ఈబే కొనుగోలు చేసినప్పుడు వీరికి పెద్ద మొత్తంలో ధనం వచ్చింది. యూట్యూబ్ను సులభంగా వీడియోలు పంచుకునే వేదికగా రూపొందించారు. వ్యవస్థాపకుల్లో ఒకడైన కరీం తాము చూడదలుచుకున్న వీడియో క్లిప్స్ సులభంగా అంతర్జాలంలో చూడలేకపోవడం యూట్యూబ్ని ప్రారంభించడానికి ఒక కారణంగా పేర్కొన్నారు. హాట్ ఆర్ నాట్ అనే వెబ్సైటు నుంచి స్ఫూర్తి పొందారు. క్రెయిగ్ లిస్ట్ అనే ప్రకటనల వేదిక మీద ఆకర్షణీయమైన మహిళలను తమ వీడియోలను అప్లోడ్ చేస్తే $100 ఇస్తామని ప్రకటించారు. కానీ దానికి అంతగా స్పందన లభించక ఎక్కువ వీడియోలు రాకపోవడంతో తమ ప్రణాళిక మార్చుకుని ఎలాంటి వీడియోలనైనా ఎక్కించడానికి అనుమతి కల్పించారు. దీని మొదటి ప్రధాన కార్యాలయం కాలిఫోర్నియాలోని శాన్ మేటియోలో ఒక జపనీస్ రెస్టారెంటు పైన ఉండేది. 2005 ఫిబ్రవరిలో ఈ కంపెనీ youtube.com అనే URLని అందుబాటులోకి తెచ్చింది. 2005 ఏప్రిల్ 23న మొదటి వీడియో అందులో అప్లోడు అయింది. దీని వ్యవస్థాపకుడు కరీం తాను శాన్ డియాగో జూలో తీసిన దృశ్యాలను మీ అట్ ది జూ అనే పేరుతో అప్లోడ్ చేశాడు. దీని ఇప్పటికీ యూట్యూబ్లో చూడవచ్చు. 2004 నవంబరులో vimeo.com అనే సైటు దీనికన్నా ముందు ప్రారంభమైంది. దీన్ని కాలేజ్ హ్యూమర్ అనే వెబ్సైట్ నిర్వాహకులు ఒక సైడ్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. అయితే ఇది యూట్యూబ్ అంత పెద్దగా ప్రాచుర్యం పొందలేదు. యూట్యూబ్లో దాదాపు 3.9 బిలియన్ వీడియోలు ఉన్నాయి. అంటే 390 కోట్ల వీడియోలున్నాయి. వాటిలో 826 మిలియన్లు యూట్యూబ్ షార్ట్లు, అంటే 82,60,00,000 షార్ట్స్ వీడియోలన్నమాట. ప్రతి నిమిషానికి 500 గంటల కంటే ఎక్కువ కొత్త వీడియోలు యూట్యూబ్కి అప్లోడ్ చేయబడుతున్నాయి. ఇది ప్రతి గంటకు 30,000 గంటలు, ప్రతి రోజుకు 7,20,000 గంటలకు సమానం. 82% మంది వ్యక్తులు యూట్యూబ్ని వినోదానికి మూలంగా ఉపయోగిస్తున్నారు. 18% మంది బ్రాండ్లు మరియు కంపెనీలను అనుసరించడానికి ప్రత్యేకంగా ఉపయోగిస్తారు. 7% మంది తమ వృత్తిపరమైన పనిని బలోపేతం చేసుకునేందుకు యూట్యూబ్ను ఒక మార్గంగా ఉపయోగిస్తున్నారు. 30 నుండి 49 సంవత్సరాల వయస్సు గల వీక్షకులలో 37% మంది యూట్యూబ్ని వార్తా వనరుగా ఉపయోగిస్తున్నారు. ప్రపంచంలో అతి ఎక్కువ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ని కలిగి ఉన్న యూట్యూబ్ ఛానల్స్: మిస్టర్ బీస్ట్ యూట్యూబ్ ఛానల్ 317 మిలియన్లు, అంటే 31,70,00,000 చందాదారులు. టీ సిరీస్ 274 మిలియన్లు, అంటే 27,40,00,000 చందాదారులు. యూట్యూబ్ సినిమాలు 183 మిలియన్లు, అంటే 18,30,00,000 చందాదారులు. కోకోమెలన్ నర్సరీ రైమ్స్ 183 మిలియన్లు, అంటే 18,30,00,000 చందాదారులు. సెట్ ఇండియా 177 మిలియన్లు, అంటే 17,70,00,000 చందాదారులను కలిగి ఉన్నాయి. పరిశ్రమ సగటుల ఆధారంగా ప్రకటనల ద్వారా $1000 సంపాదించడానికి మీకు దాదాపు 5 లక్షలు వీక్షణలు అవసరం కావచ్చు. మీ యూట్యూబ్ కంటెంట్ని మానిటైజ్ చేయడానికి ముందు గత సంవత్సరంలో కనీసం 1000 మంది సబ్స్క్రైబర్లను మరియు 4,000 వాచ్ అవర్స్ను కలిగి ఉండాలి. ప్రతి 1000 ప్రకటన వీక్షణలకు $18 వస్తాయని ఆశించవచ్చు. మిలియన్ యూట్యూబ్ వీక్షణల కోసం ప్రకటన ఆదాయంలో $2,000 నుండి $3,000 మధ్య చెల్లిస్తుందని ఆశించవచ్చు. విస్తృతంగా నివేదించబడిన సగటుల ఆధారంగా యూట్యూబ్ ప్రకటనల ఆదాయంలో నెలకు $5,000 సంపాదించడానికి మీరు ప్రతి నెలా దాదాపు 2 మిలియన్ వీక్షణలను సేకరించాలి. మిస్టర్ బీస్ట్ గత సంవత్సరం $54 మిలియన్ల చెల్లింపుతో అత్యధికంగా చెల్లించే యూట్యూబర్. అతను జేక్ పాల్ $45 మిలియన్ల, మార్కిప్లియర్ $38 మిలియన్ల.
రెడ్ మరియు లింక్ $30 మిలియన్ల మరియు అన్స్పీకబుల్ $28.5 మిలియన్ల ఓడించాడు. మొదటి యూట్యూబర్ జావేద్ కరీం, ఇతను యూట్యూబ్ వ్యవస్థాపకుడు కూడా. అతను మొట్టమొదటి వీడియోను ఏప్రిల్ 23, 2005న అప్లోడ్ చేశాడు. దీనికి మీ ఎట్ ది జూ అనే పేరు పెట్టారు మరియు 333 మిలియన్ల వీక్షణలను ఆకర్షించింది, అంటే 33,30,00,000 వ్యూస్ వచ్చాయన్నమాట. యూట్యూబ్లో 6,38,00,000 యూట్యూబ్ క్రియేటర్స్ ఉన్నారు, అంటే దాదాపు 64 మిలియన్ల యూట్యూబ్ సృష్టికర్తలు ఉన్నారు. సిరీస్ అత్యధికంగా వీక్షించబడిన యూట్యూబ్ ఛానల్ అంటే 257 బిలియన్ వీక్షణలు, అంటే 2,57,000 కోట్ల వ్యూస్ వచ్చాయి. మిస్టర్ బీస్ట్ యూట్యూబ్ ఛానల్ యొక్క అత్యధిక సంపాదన $54 మిలియన్ల. బేబీ షార్క్ డ్యాన్స్ అత్యధికంగా వీక్షించబడిన యూట్యూబ్ వీడియో 14.5 బిలియన్లకు పైగా వీక్షణలు. యూట్యూబ్ నుంచి అత్యధికంగా సంపాదిస్తున్న దేశాలు: USA, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, నార్వే, న్యూజిలాండ్, కెనడా, డెన్మార్క్, UK, జర్మనీ, నెదర్లాండ్. యూట్యూబ్లో కనీసం 1 ఎక్సాబైట్ అంటే 10 లక్షలు టెరాబైట్ల మెమొరీ సామర్థ్యం ఉందని చాలా అంచనాలు నిర్ధారించాయి. యూట్యూబ్ భారీ సంఖ్యలో మన దేశంలో 2023 జనవరి నుంచి మార్చి మధ్య కాలంలో 19 లక్షల వీడియోలను తొలగించినట్టు వెల్లడించింది. ఇదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా 6.48 మిలియన్ల వీడియోలను తొలగించినట్టు పేర్కొంది. యూట్యూబ్ తొలగించిన వీడియోల వివరాలను కమ్యూనిటీ గైడ్లైన్స్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికలో గ్లోబల్ డేటాను విడుదల చేసింది. తొలగించిన వీడియోల వివరాలను అందులో పేర్కొంది. అమెరికాలో 6,54,968, రష్యాలో 4,91,933, బ్రెజిల్లో 4,49,759 వీడియోలను భారీ సంఖ్యలో తొలగించింది. హానికర కంటెంట్ నుంచి యూట్యూబ్ కమ్యూనిటీకి రక్షణగా మెషిన్ లెర్నింగ్ రివ్యూ చేసే కొందరి వ్యక్తులతో యూట్యూబ్ కమ్యూనిటీ మార్గదర్శకాలను అమలు చేస్తున్నట్టు తెలిపింది. యూట్యూబ్ గురించి కొన్ని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. 2005 ప్రేమికుల రోజున యూట్యూబ్ ట్రేడ్మార్క్, లోగో మరియు డొమైన్ నమోదు చేసింది. 2005 ఆగస్టులో యూట్యూబ్ తన సబ్స్క్రిప్షన్ ఆప్షన్ను కూడా జోడించింది. మార్చి 2006లో యూట్యూబ్ మొత్తం అప్లోడ్ చేసిన వీడియో కంటెంట్కు 10 నిమిషాల పరిమితిని జోడించింది. 2006 మేలో సెల్ ఫోన్లో కూడా వీడియో అప్లోడింగ్ చేసే ఆప్షన్ కూడా ఈ ప్లాట్ఫారంలో చేర్చబడ్డాయి. ఆగస్ట్ 2007లో గూగుల్ మొదటిసారిగా ప్లాట్ఫారంలో ప్రకటనలను ప్రారంభించడం ద్వారా వారి కొత్త సముపార్జన నుండి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుంది. డిసెంబర్ 2008లో ఆడియో స్వాప్ను యూట్యూబ్కు జోడించబడింది. ఈ ఆప్షన్ను కంటెంట్ సృష్టికర్తలు వారి వీడియోలకు లైసెన్స్ పొందిన పాటల లైబ్రరీ నుండి సంగీతాన్ని జోడించడానికి అనుమతించింది. మార్చి 2010లో యూట్యూబ్కి సర్వత్రా థంబ్స్ రేటింగ్ సిస్టమ్ను జోడించబడింది. జూలై 2010లో యూట్యూబ్ మొదటిసారిగా 4K వీడియోలను తన ప్లాట్ఫారంలోకి అప్లోడ్ చేయడానికి అనుమతించింది. ఏప్రిల్ 2011లో యూట్యూబ్ ప్రత్యక్ష ప్రసారం మొదటిసారి ప్రారంభించబడింది. ఈ ఆప్షన్ కంటెంట్ సృష్టికర్తలు మరియు కార్పొరేట్ లేదా పబ్లిక్ సంస్థలను ప్రత్యక్ష ప్రసార కంటెంట్ను ప్రసారం చేయడానికి అనుమతించింది. కచేరీలు, క్రీడా కార్యక్రమాలు మరియు వివాహాలు కూడా సైట్లో కనిపించడం ప్రారంభించాయి. నవంబర్ 2011లో యూట్యూబ్ తన యూట్యూబ్ అనలిటిక్స్ సాధనాన్ని ప్రారంభించింది. ఈ ఆప్షన్ కంటెంట్ సృష్టికర్తలు తమ ఛానల్ పనితీరును తెలివిగా ట్రాక్ చేయడానికి అనుమతిస్తుంది. వారు తమ వీడియోలను ఎవరు చూస్తున్నారు, ఎంతసేపు చూస్తున్నారు మరియు మానిటైజేషన్ వ్యూహాలను లక్ష్యంగా చేసుకోవడానికి అత్యంత ప్రజాదరణ పొందిన వాటిని వారు కనుగొనగలరు. జూలై 2012లో ఒలింపిక్స్ క్రీడలను మొదటిసారి ప్రత్యక్ష ప్రసారం చేయబడ్డాయి. అక్టోబరు 2012లో మొదటిసారి అధ్యక్ష ఎన్నికల చర్చను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి యూట్యూబ్ తో భాగస్వామ్యమైంది. అక్టోబరు 2019లో యూట్యూబ్ తన 2 ప్రకటనల ఫీచర్ను మొదటిసారిగా ప్రారంభించింది. 2 ప్రకటనలను జోడించడం అంటే ఒకటేమో స్కిప్ అడ్వర్టైజ్మెంట్, మరొకటి స్కిప్ కాని అడ్వర్టైజ్మెంట్. యూట్యూబ్ షార్ట్లు మొదటిసారిగా సెప్టెంబర్ 14న 2020లో భారతదేశంలో విడుదలయ్యాయి. భారతదేశం టిక్టాక్ని నిషేధించిన తర్వాత దీనిని లాంచ్ చేయబడింది. ఇది 15 నుండి 60 సెకన్ల వరకు వినియోగదారులు సృష్టించిన చిన్న వీడియోలను అనుమతిస్తుంది. మార్చి 2021లో ఇది యునైటెడ్ స్టేట్స్లో కూడా విడుదలైంది. ఇది జూలై 2021లో ప్రపంచం మొత్తానికి విడుదల చేయబడింది. డిసెంబర్ 2021లో డిస్లైక్ అనే సంఖ్యను కూడా తీసివేసింది. జనవరి 2022లో యూట్యూబ్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన సోషల్ నెట్వర్క్గా ర్యాంక్ చేయబడింది. ఆగస్టు 2022లో యూట్యూబ్ గో అనే యాప్ను నిలిపివేయబడింది. 2023లో యూట్యూబ్ ప్రీమియం 26.7 మిలియన్ వినియోగదారులున్నారు.
2023లో యూట్యూబ్ షార్ట్స్ 50 బిలియన్ల రోజువారీ వీక్షణలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 16న 2023లో సుసాన్ వోజ్కి యూట్యూబ్ CEO పదవి నుండి వైదొలిగారు. 2024లో యూట్యూబ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గ్రేట్ క్రియేటర్స్, సభ్యత్వాలు మరియు కమ్యూనిటీ భద్రతపై దృష్టి సారిస్తుంది.